నమస్తే మా ఊరు మా వార్తలకి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ను కనిపెట్టిన పోలీస్ డాగ్స్ కు అరుదైన గౌరవం దక్కింది. పా పెట్రోల్ K9 హీరోస్ ను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద సన్మానించారు. స్నిఫర్ డాగ్ సేవలు అద్భుతం అంటూ ప్రశంసలు గుప్పించారు. ఒక రేవ్ పార్టీని భగ్నం చేసిన వెంటనే స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు పోలీసులు. అయితే చెట్ల మధ్యలో డ్రగ్స్ ను దాచిపెట్టారు నిర్వాహకులు. వీటిని డ్రగ్స్ స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. 5 స్నిఫర్ డాగ్స్ తో సోదాలు చేసి డ్రగ్స్ ను పట్టుకున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ను కనిపెట్టిన పోలీస్ డాగ్స్ కు అరుదైన గౌరవం దక్కింది. పా పెట్రోల్ K9 హీరోస్ ను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద సన్మానించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మే నెలలో 20వ తేదీన బెంగళూరు సమీపంలోని ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతా ఉన్నట్టు కూడా పక్కాగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పై పోలీసులు రైడ్ చేయడము, అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మిగతా వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది కనుగొనడానికి పోలీసులు కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ అక్కడ K9 హీరోస్ బెంగళూరు పా పెట్రోల్ పేరుతో ఇటీవలే K9 హీరోస్ పేరుతో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి స్నీఫర్ డాగ్స్ ఎక్కడ ఈ రేవ్ పార్టీలు పట్టుబడ్డా అక్కడ ఈ స్నీఫర్ డాగ్స్ ద్వారా తనిఖీలు చేయించి దాని ద్వారా ఈ డ్రగ్స్ మెటీరియల్ ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ వీటిని భద్రపరిచారు అనే దానిపై కూడా ప్రతిసారి బెంగళూరు పోలీసులు ఈ K9 హీరోస్ ద్వారా అక్కడ ఆ డ్రగ్స్ ని కనుగొనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బెంగళూరులో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో కూడా అక్కడ రేవ్ పార్టీ దొరికిన తర్వాత సభ్యులు ఆల్కహాల్ మెటీరియల్ అంతా దొరికిన తర్వాత డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారనే దానిపై కూడా పోలీసులు చాలా సేపు వెతికినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఈ పా పెట్రోల్ బెంగళూరు పా పెట్రోల్ కి చెందినటువంటి K9 హీరోస్ ని రంగంలోకి దింపి ఈ 5 స్నీఫర్ డాగ్స్ ద్వారా మొత్తం జిఆర్ ఫామ్ హౌస్ ని తనిఖీ చేయగా చెట్ల పొదల్లో చెట్ల మధ్యలో కనిపించకుండా మనుషులకు కనిపించకుండా ఆ చెట్ల మధ్యలో ఈ డ్రగ్స్ ని పెట్టి చాలా తెలివిగా ఆ డ్రగ్స్ ని స్వీకరించారన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ చెట్ల పొదల్లో దాచిపెట్టినటువంటి డ్రగ్స్ ని సైతం ఈ బెంగళూరు పా పెట్రోల్ K9 హీరోస్ కనుగొని ఆ ప్యాకెట్స్ అన్నిటిని కూడా పోలీసులకు చూపించడము, పోలీసులు వచ్చి ఇమీడియట్ గా చెట్ల మధ్యలో ఉన్నటువంటి డ్రగ్స్ ని పట్టుకోవడంతో ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగిందనే దానిపై కూడా పోలీసులకు ఒక నిర్ధారణ రావడం జరిగింది. మొత్తం 5 స్నీఫర్ డాగ్స్ ని జిఆర్ ఫామ్ హౌస్ లో ప్రయోగించి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీ చేయించి అనుమనున ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకుండా అన్ని చోట్ల కూడా తనిఖీలు చేయడంతో పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ మెటీరియల్ ఈ K9 హీరోస్ కనుగొని దాని ద్వారా పోలీసులకు సిగ్నల్ ఇచ్చినటువంటి వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని ఆ చెట్ల మధ్యలో వాహనాల వెనుక వాహనాల కింద దాచిపెట్టినటువంటి డ్రగ్స్ అన్ని కూడా కనుగొని పోలీసులు వాటిని స్వాధీనపరచుకొని ఆ తర్వాత వాటి శాంపుల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడంతో ఇవి ఏ డ్రగ్స్ అనేది కూడా అప్పుడు రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వీరందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి 150 మంది నుంచి 103 మంది శాంపుల్స్ సేకరించగా దాంట్లో 86 మంది డ్రగ్స్ సేకరించినట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వారందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే డ్రగ్స్ కేసులో రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ, అశ్వరాయ్ ఇద్దరు కూడా డ్రగ్స్ సేవించారన్నట్టుగా కూడా వారికి పాజిటివ్ రిపోర్ట్ కి సంబంధించి బెంగళూరు పోలీసులకు ఈ రిపోర్ట్ అందడం వెంటనే వారికి నోటీసులు అందజేసి వారిని పిలిపించి విచారణ చేపట్టి దాంట్లో సినీ నటి హేమని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఈ పోలీస్ పెట్రోల్స్ ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీని భగ్నం చేసి పా పెట్రోల్స్ K9 హీరోస్ ని ఈ రోజు బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పిలిపించుకొని ఎవరైతే ఆ రోజు తనిఖీల్లో పార్టిసిపేట్ అయినటువంటి ఈ స్నీఫర్ డాగ్స్ అన్నిటిని కూడా అరుదైనటువంటి గౌరవాన్ని అందజేస్తూ వాటికి సన్మానం చేస్తూ మనుషులు గుర్తుపట్టనటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువుల్ని స్నీఫర్ డాగ్స్ గుర్తుపట్టగలవు. ఆ రకమైనటువంటి ట్రైనింగ్ బెంగళూరు పోలీస్ ఇచ్చినందుకు బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలియజేస్తూ ఆ స్నీఫర్ డాగ్స్ కి సైతం సన్మానం చేస్తూ ఇంకా ప్రతి కేసుల్లో ఈజీగా గుర్తుపట్టే విధంగా వీటికి ట్రైనింగ్ అందజేయాలంటూ కూడా
ఆ బెంగళూరు K9 హీరోస్ కి సిపి దయానంద ఈ ప్రశంసల వెల్లు కురిపించినట్టుగా తెలుస్తుంది. ఆ స్నీఫర్ డాగ్స్ ఏదైతే ఆ రోజు బెంగళూరు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ అయినటువంటి ఆ స్నీఫర్ డాగ్స్ దానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అధికారులతో సైతం ఈ రోజు బెంగళూరు సిపి కార్యాలయంలో కలిసి వారితో వీటి ట్రైనింగ్ కి సంబంధించి అంశం గుర్తు చేసుకొని మరోసారి ఆ ట్రైనింగ్ కఠినంగా అందించాలి, ఏదైనా ఈజీగా గుర్తుపట్టే విధంగా ఈ డాగ్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలంటూ కూడా సిపి ఆదేశాలు ఇవ్వడము, దాంతో పాటు ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి పోలీసు అధికారులతో కలిసి స్నీఫర్ డాగ్స్ తో కలిసి బెంగళూరు సిపి ఒక ఫోటో దిగి పాప్ పెట్రోల్ పేరుతో దాన్ని ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసి ఇదే డ్రగ్స్ పార్టీని పట్టించినటువంటి K9 హీరోస్ అంటూ కూడా సిపి ఈ విషయాన్ని అభినందనలు తెలియజేస్తూ షేర్ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రకంపన క్రియేట్ చేసింది. అనేక మంది ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ నటి హేమ, ఇంకొంతమంది ప్రముఖులు దీంట్లో ఉన్నట్టుగా ఈ కేసు తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేయడంతో దానికి సహాయపడ్డటువంటి స్నీఫర్ డాగ్ ని అభినందనలు తెలియజేస్తూ సన్మానం చేస్తూ ఆ ట్రైనింగ్ అధికారులను సైతం బెంగళూరు సిపి అభినందించినట్టుగా తెలుస్తోంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ಅಷ್ಟೇ ಇರೋದು. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే ఆయనకు గుండెకు స్టంట్ వేశారు. ఆరోగ్యం క్షీణించడంతో రామోజీరావును వెంటిలేటర్ మీద వైద్యులు అందిస్తూ ఉన్నారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయనకు స్టంట్ వేశారు. ఆరోగ్యం క్షీణించడంతో రామోజీరావును వెంటిలేటర్ వైద్యులు వైద్యం అందిస్తూ ఉన్నారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తుంది స్టార్ హాస్పిటల్లో వైద్యులు. ఇటీవల స్టంట్ కూడా అదే స్టార్ హాస్పిటల్లో కూడా వైద్యులు స్టంట్ వేశారు. కానీ ప్రస్తుతం ఆయన వయసు రీత్యా కూడా దాదాపు 80 ఏళ్ల దగ్గరలో కూడా ఉంటారు. దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థల అధినేతగా కూడా ఆయన పేరుగాంచారు. సో వయసు రీత్యా ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి, కానీ ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనేది కూడా రామోజీరావుకి పేరుంది. అయితే ఆయన ప్రస్థానం చూసుకుంటే మనము ఒక సాధారణ సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకొని అనంతరం కూడా ఆయన దేశ వ్యాప్తంగా కూడా ఆయన మీడియా సంస్థల్ని విస్తరించారు. ఆయన సంస్థకి కూడా ఒక బ్రాండ్ అనేది తీసుకొచ్చారు. ఆయన పేరు మీదనే రామోజీరావు అంటేనే ఒక బ్రాండ్ అన్న చందన కూడా ఆయన సంస్థని కూడా అభివృద్ధి చేశారు, దినదినాభివృద్ధిగా కూడా. అలాగే దాంతో పాటు కూడా ఆయన ఫినాన్స్ రంగంలో కూడా రాణించారు. అనంతరం కూడా భారతదేశంలోనే బాలీవుడ్ తో పాటు ఇటు శాండల్వుడ్ మూవీస్ కూడా అన్ని రామోజీ ఫిలిం సిటీని కూడా ఆయన నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వచ్చి కూడా ఇక్కడ షూటింగ్ చేస్తారు. సో రామోజీరావు పేరు దేశవ్యాప్తంగా కూడా చాలా సుపరిచితము. ఆయన పేరు తెలియని పాలిటీషియన్ కూడా ఉండరు. దేశవ్యాప్తంగా స్టేట్ లో కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సెంటర్ లో కానీ అలా దేశవ్యాప్తంగా కూడా పేరుగాంచిన ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన స్టార్ హాస్పిటల్లో బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్లో కూడా ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన ఆయనకి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. సో మరి చూడాలి, ఆయన హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు కూడా స్టార్ హాస్పిటల్ వాళ్ళు అప్డేట్ చేస్తూ వస్తున్నారు డాక్టర్స్. కానీ వయసు రీత్యా ఇప్పుడు ఆయనకి ఇటీవలే స్టంట్ కూడా పడిందని కూడా మనం వింటున్నాము. సో ఎలాంటి న్యూస్ వినబోతున్నాం అనేది కూడా ప్రస్తుతం అందరి మధ్యలో కూడా మెదులుతోంది. ఎందుకంటే రామోజీరావు పేరు చెబితే ప్రతి ఒక్కళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఆయన సుపరిచితులను ముందుగా చెప్పుకున్నట్టు ఆయనకు ఒక గౌరవం కూడా సంపాదించుకున్నారు. ఆయన దినపత్రికతో పాటు ఆయన టీవీ ఛానల్ కి కూడా ఒక అథెంటిసిటీ ఉంది. ఇప్పటికీ కూడా పబ్లిక్ రూరల్ ఏరియాస్ లో 9 అవుతుంది అని అంటే ఆయన సంస్థకి చెందిన వార్తలు కూడా చూస్తారు. అలా ఆయనకు పబ్లిక్ లో
రామోజీరావు అనే ఒక పేరు అయితే ఒక విశిష్టత అయితే కల్పించుకున్నారు. మరి చూడాలి, డాక్టర్లు మరి కాసేపట్లో మరో బులెటిన్ కూడా విడుదల చేస్తానంటున్నారు. చూడాలి, రామోజీరావు అందరూ ఆయన ఇంకా బాగుండాలి, నిండా నూరేళ్లు బతకాలి అని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు మొత్తం 2 రాష్ట్రాల తెలుగుకే ఆయన ఒక ప్రైడ్ గా కూడా ఆయనకు ఒక పేరుంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ మనం చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి లాంటి సినిమా కూడా ఆల్మోస్ట్ 70% షూటింగ్ అంతా కూడా అక్కడ రామోజీ ఫిలిం సిటీలోనే తీశారు. సో అలా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమాని ప్రజెంట్ చేయడంలో కూడా రామోజీ ఫిలిం సిటీ కీలక పాత్ర పోషించింది. సో మరి మనం వేచి చూడాలి. డాక్టర్లు మరో బులెటిన్ రిలీజ్ చేస్తారని కూడా అంటున్నారు. ఆయన ఆరోగ్యం పైన హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. హిమబిందు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ లెక్కింపు ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు కొనసాగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే ఆయనకు ఎక్కువగా ఓట్లు రావడం జరిగింది. అయితే ఏదైతే చెల్లుబాటు అయినటువంటి ఓట్ల నుంచి 50% ఓట్లు 1,55,095 ఈ ఓట్లు మ్యాజిక్ ని చేరుకోవాల్సి ఉంటుంది. కానీ తీన్మార్ మల్లన్న ఇంకా 10,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే దాదాపుగా 18,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో ఉండడంతో ఈ ఉన్న అభ్యర్థులలో తీన్మార్ మల్లన్నే రాకేష్ రెడ్డి కంటే అధిక ఓట్లు కలిగి ఉండడంతో కింది స్థాయిలో ఉన్న
అంటే తీన్మార్ మల్లన్న కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు ఏదైతే ఉన్నదో ఆ ఓట్లు రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లనంతా కూడా లెక్కింపు చేస్తూ ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత వరకు కూడా వారు లెక్కింపు కొనసాగనుంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న గెలుపొందాడని చెప్పవచ్చు. అది అధికారికంగా మాత్రం ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పుడే ఏదైతే కౌంటింగ్ హాల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా రాకేష్ రెడ్డి బయటికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో అధికారికంగా కూడా తీన్మార్ మల్లన్న గెలుపొందాడనే విషయాన్ని ప్రకటన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఏదైతే ఈ ఎలిమినేషన్ కార్యక్రమానికి సంబంధించి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ జరిగినటువంటి దానికి సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటి వరకు అంటే మరో గంటన్నర సమయం పట్టే అవకాశం. జానయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు, ఆయనైతే ఆరోపణలు చేస్తున్నారు ఈ ఎన్నికపై, విజయంపై. అయితే మొదటి ప్రాధాన్యత లెక్కింపుకు సంబంధించి అధికారులంతా కూడా అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకే మద్దతు ఇస్తున్నారు. కొన్ని ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఆయనకు కలుపుతున్నారంటూ కూడా మరోవైపు మూడో రౌండ్ కు సంబంధించి తక్కువ ఓట్లు వచ్చిన తీన్మార్ మల్లన్న తక్కువ ఓట్లు వచ్చినా కూడా 11 ఓట్లు అధికంగా చూపిస్తూ ఆయనకు మెజార్టీ చూపించడం జరిగింది. దీనిపైన అధికారులను కనీసం సమాచారం ఇవ్వాలని కూడా అడిగినా కూడా ఇవ్వలేదంటూ కూడా రాకేష్ రెడ్డి నిన్ననే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. దీనిపైన పాడి కౌశిక్ రెడ్డి ఈసీ ఎన్నికల కమిషన్ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఏదైతే ఆర్ఓగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఆమె కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రతిదీ ఎవిడెన్స్ తో సహా మేము పారదర్శకంగా కూడా లెక్కింపు కొనసాగుతుంది. ప్రతిదీ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ నడుస్తుంది. ఎవరు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు. ఏదైతే కరెక్ట్ అంటే ఏది ఎవరికి ఒత్తాసు పలకకుండా అంటే మద్దతు ఇవ్వకుండా కూడా మేము పారదర్శకంగా కౌంటింగ్ చేపట్టాము. కావాలనే మా పైన ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఏజెంట్ దగ్గర కౌంటింగ్ మొదలు పెట్టే ముందు పూర్తయిన తర్వాత కూడా వారితోటి సంతకాలు తీసుకోవడం జరిగింది. ప్రతి లిస్టు మా దగ్గర ఉన్నది. మీరు కావాలంటే ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా కూడా మాత్రమే మేము అభ్యర్థి అయినా సరే ఎవరైనా సరే ప్రొసీజర్ ప్రకారమే నిబంధనల ప్రకారమే లిస్టుల ఏది కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు సరికాదని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఖండించడం జరిగింది. మరోవైపు తీన్మార్ మల్లన్న కూడా దీనికి కౌంటర్ గా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము కౌంటింగ్ లో మేము ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఇతర దానికి పాల్పడడం లేదు. కావాలనే బీఆర్ఎస్ రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అంటే మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం ఖాయం, వేచి ఉండండి. మీకు మళ్ళీ మీ అధిష్టానం నుంచి నేను గెలుపొందిన తర్వాత కూడా మరో కార్యక్రమం చేసేందుకు కూడా మీ పార్టీ వాళ్ళు పిలుపునిస్తారు. వెయిట్ అండ్ సీ అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొత్తానికి ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి 3 రోజుల ప్రక్రియలో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నికల అధికారులపై ఆరోపణలు ఇటు ఎంత గందరగోళంగా మారినప్పటికీ మొత్తానికి అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకా 3 రోజుల పాటుగా సాగినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారనేది మాత్రం తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 12న ఉదయం 11:27 ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరొకవైపు సభా ప్రాంగణాన్ని అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని ట్వీట్ చేశారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందన్నారు. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీలో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందన్నారు జగన్. దీనిపై ఏపీ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనలో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసానిస్తున్నానని ట్వీట్ చేశారు జగన్. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. దళితుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, రేవంత్ సీఎం అవుతారని చెప్పింది తానేనన్నారు. కానీ మొదటగా సీఎం తమనే రోడ్డున పడేశారని విమర్శించారు. మాదిగలకు ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు ఇవ్వలేదన్నారు. 6 గంటల పాటు సచివాలయంలో కూర్చున్నా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఇన్నేండ్ల తన రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎక్కడా జరగలేదన్నారు. జగన్ అహంకారం వల్ల ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నాడన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టం వస్తుంది, నువ్వు అర్థం చేసుకో, ఒక్క సీట్ అయినా ఇవ్వమని మరి ప్రాధేయత అడిగినా కూడా ఆయన కనికరం లేదు. మరి ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. ఏమీ లేదు, బీజేపీ 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. పార్లమెంట్ సభ్యులు 8 మంది గెలిచారు. ఎక్కడ గెలిచారు? ఇటు నాలుగేళ్ళకి లేకపోతుంది, అటు బీసీలకు 11 జనరల్ సీట్లుంటే 11 సీట్లలో మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు? 11 సీట్లలో బీసీలకు 2 5 సీట్లు ఇచ్చి మిగతా అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇచ్చారు. ఒకే సామాజిక వర్గం, అది కూడా రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గం, రెడ్డి కులస్తులకే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయమని మరొకసారి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినవా కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం రోడ్ల రైతులు అది కూడా డబ్బుల రోడ్లకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసే రోడ్లకు కాదు, పేద రోడ్లకు కాదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి రెడ్డి కులస్తులతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆరోపించారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని తెలిసే తాను బీఆర్ఎస్ ను వీడినట్లుగా తెలిపారు. తన ఆరోపణలు వాస్తవం చేస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బీజేపీ కోసం పనిచేస్తారని ఆరోపించారు. సికింద్రాబాద్ లో నైతిక విజయం తనదేనన్నారు. అభివృద్ది ఆకాంక్షించే ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఉన్నటువంటి సికింద్రాబాదు మరి 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారు జుబ్లీస్ నుండి, ఫెరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుండి, అదేవిధంగా అంబర్పేట నుంచి రోహన్ రెడ్డి గారు, మషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు, సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ గారు, సనత్ నగర్ నుంచి డాక్టర్ నీలిమా గారు, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, మరి పనిచేసినటువంటి వారందరికీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పోటీ చేసి మరి నేనైతే గెలుస్తాను ఒక విశ్వాసం, నమ్మకం ఉండే. కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఓటింగ్ ఒక సరళి చూస్తే మరి అన్ని రకాలుగా మా పక్షాన్నే ఉండే. కానీ చివరిగా చూస్తే ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.